ఓకే. సో, మీరు రీసెంట్‌గా వినే ఉంటారు మ్యామ్. రాయదుర్గ్‌లో 177 క్రోర్స్‌కి 7 ఎకర్స్ 7.6 ఎకర్స్ వేలంపాటలో అమ్ముడుపోయింది అని చెప్పేసి. సో, మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్ దాని మీద? హైదరాబాద్‌లో కంట్రీ మనం చూస్తూ ఉంటామండి. హ్మ్. ఎందుకనంటే ఇక్కడ అన్ని వైపుల నుంచి ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అకామిడేషన్ అవుతున్నారు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఏరియల్ డిమాండ్ పెరుగుతున్నది. ఎప్పుడైతే పబ్లిక్ ఫ్లో హ్మ్. హ్యూజ్ లెవెల్‌లో పెరిగిందో, ఓకే. ఎక్కడైతే ఒక పర్సన్ అన్ని కేటగిరీస్ వాళ్ళు స్టే చేయడానికి అవైలబిలిటీస్ ఉన్నాయో, హ్మ్. అక్కడ మనం కూడా ఒక అమెరికా లాగా, ఓకే. ఒక ఆస్ట్రేలియా లాగా ఓకే. అంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఏంటంటే హ్మ్. మన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉండి అంత సంపాదించుకోవచ్చు. ఓకే. అంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ మన దగ్గరికి అకామిడేట్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. అవును. ఎందుకంటే ఒక ట్రెండ్ మారిపోతుంది. మనము బయట దేశాలు కాదు. అవును. మా దగ్గర ఒక కోచ్ అన్నుండే ఓకే. బయట దేశాలలో ఎంబసీస్ ముందు హ్మ్. ఇండియా ఎంబసీ ముందు నిలబడాలి, హ్మ్. మనం ఎట్లా ఇప్పుడు నిలబడుతున్నామా అనేసి అన్నారు. యాహ్! ఇట్లా రేట్స్ వింటూ ఉంటే అది త్వరలో మనం చూస్తాం వింటాం అనే హ్యాపీనెస్ వస్తుంది. డెఫినెట్‌గా